ఎస్సీఐ రెండిటి మీద కూడా సిబిఐ వేద్దాం, ఎవరేంటో తేల్చుదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ యొక్క సవాల్కి ప్రతిస్పందించేంత ధైర్యం కానీ, దమ్ము కానీ, చేవ కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసెంబ్లీలో మాట్లాడి ఈరోజు చూసాం నారా లోకేష్ గారికి ఎంత వెక్కిలి తనం ఎక్కువైపోయిందంటే, బాధ్యత కలిగినటువంటి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఒక షాడో సీఎంగా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అధికారం అనే మతం తలకెక్కిందో ఏమో కానీ ఈరోజు ఆయన ట్విట్టర్ పోస్ట్లో డిఎస్సి మీద ఒక మీమ్ని పోస్ట్ చేశాడు. ఆయన అంటే డిఎస్సి అభ్యర్థుల జీవితాలంటే మీకు మీమ్లు అయిపోయినాయా? డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తు అంటే మీకు జోకా అయిపోయిందా? ఈరోజు డిఎస్సి అభ్యర్థుల జీవితాలను నాశనం చేసి వెక్కిలి నవ్వులు నవ్వడానికి ఎంత దారుణం నారా లోకేష్ గారి వ్యవహార శైలిని మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సిని చూస్తే దగా డిఎస్సి మెగా ముసుగుతో వచ్చింది. ఇక్కడ మీరు రాత పరీక్షలు రాయక్కర్లేదు, గెలుపు లెక్కల్లోకి రాదు, పథకాలు తేవాల్సిన పని లేదు, సర్టిఫికెట్స్తో అవసరమే లేదు, కేవలం ఆటలాడండి, ఉద్యోగాలు పొందండి. ఇది ఏపీలో నయా ట్రెండ్ కింద వీళ్ళు మార్చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్పాం, రేపు చెప్తాం, డెఫినెట్గా డిఎస్సి అనే కుంభకోణాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డిఎస్సి కుంభకోణంలో ఎవరైతే పాత్ర పోషించారో వాళ్ళందరికీ చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి శిక్షలు పడాల్సిందే. అన్యాయమైనటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా న్యాయం జరగాల్సిందే. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎంత దారుణమైతే డిఎస్సి జరిగినటువంటి ప్రక్రియ భారతదేశంలో మొత్తం, అంటే ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ టు ద పీక్ లెవెల్, ఒక సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవరో ఎందుకు సార్, నేను చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటటువంటి సెమిస్టర్ పరీక్ష ప్రశ్న పత్రాలే 3-4 దగ్గర నుండి తెప్పించి ఒక సెట్ను అప్పటికప్పుడు తీసి వేరే వాళ్ళతో పరీక్ష నిర్వహణ అనేది జరుగుతుంది. ఎక్కడా కూడా పరీక్షా పేపర్ తయారీ కానీ పరీక్ష నిర్వహణ కానీ రెండు ఒకే వ్యవస్థ పరిధిలో ఉండవు. రెండు రకాలైనటువంటి వ్యవస్థ పరిధిలో రెండు వేరువేరు అధికారుల పరిధిలో ఉంటుంది. కానీ రెండింటినీ కూడా ఒకే అధికారి పరిధిలోకి తెచ్చారంటే సమ్ కాన్స్పిరసీ అనేటువంటిది వీళ్ళ ఆలోచనలో ఉంది అన్నటువంటిది వెరీ స్పష్టంగా కనబడుతుంది. రెండోది, ఈ యొక్క పరీక్ష ప్రశ్నాపత్రం తయారీ కానీ, దాని అప్లోడింగ్ విధానంలో కానీ, పరీక్ష నిర్వహణ ప్రక్రియలో కానీ ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు ఎప్పుడు ఉండరు సార్, ఎప్పుడు కూడా పర్మనెంట్ ఎంప్లాయీసే ఉంటారు. కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడంటే అతన్ని అక్కడ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏం చేద్దామని పెట్టారు. తర్వాత చూస్తే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నిజంగా నిజాయితీగా ప్రాసెస్ జరుగుతుంటే అతనికి మరి ఉద్యోగం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మళ్ళీ అక్కడ కూడా అడ్డంగా దొరికిపోయింది. ఏ కలెక్టరేట్లో కూడా మెరిట్ లిస్ట్ కానీ, మెరిట్ కమ్ రాస్టర్ లిస్ట్ కానీ పెట్టినటువంటి పరిస్థితులు లేవు. ఇకపోతే కనీసం ఆన్లైన్లో పెట్టిన లిస్టుల్లో కూడా తర్వాత పేర్లు మాయమైపోయాయి. వాళ్ళు రిజెక్టర్ లిస్టులో లేరు, యాక్సెప్టెడ్ లిస్టులో కూడా లేరు. మరి ఏం జరిగింది? కనీసం డిజిటల్ ఫారెన్సిక్ ఆడిట్ అన్నా చేశారా? ఏమీ చేయలేదు. ఏ ఒక్క అధికారమైన చర్యలు తీసుకోలేదు. పైపెచ్చి అసెంబ్లీలో మంత్రులు మండలిలో ఏం చెప్పారు? ఈ చిన్న పొరపాటు జరిగింది. అంటే మీ దృష్టిలో చిన్న పొరపాటు అంటే ఏంటి? పిల్లల జీవితాలు, అభ్యర్థుల జీవితాలు నాశనం అయిపోతుంటే అంత చిన్న తప్పులా కనబడుతున్నా, చిన్న తప్పు అని చెప్పి తప్పించుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి ఆరోపణలు సత్యదూరమైనటువంటి మాటలని అనిపిస్తే చెప్పడమే ప్రభుత్వ ఉద్దేశం అయితే కమాన్, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఛాలెంజ్ని స్వీకరించే దమ్ముందా అని అడుగుతున్నా. సిబిఐ ఎంక్వైరీ చేసే దమ్ముందా? నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేసి తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత నారా లోకేష్ మీద ఉంది. అంతవరకు ఈ యొక్క డిఎస్సి కుంభకోణానికి కర్త కర్మ క్రియ నారా లోకేష్ అన్నటువంటి ఆరోపణ డిఎస్సి అభ్యర్థుల నుండి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే వాళ్ళు గ్రూప్ 1లో వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే, హాయ్లాండ్లో పేపర్లు దిద్దిచ్చారు, మీరు వాల్యుయేషన్ చేశారు, కారు డ్రైవర్లను కూడా వాల్యుయేషన్ పెట్టారు మీరు అనేటువంటిది అధికార పార్టీ ప్రధాన ఆరోపణ. సార్ మీకు చెప్తాను చూడండి సార్, గ్రూప్ 1కి సంబంధించి హాయ్లాండ్లో పేపర్లు దిద్దించారనేటువంటి మాట పూర్తి అవాస్తవం. అవి హైకోర్టు పరిధిలోనే ఉన్నాయి. ఒకటి. రెండు, నిజంగా ఈరోజు సుమారు నాకు తెలిసి 167 మంది ఎంతమందో గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి ఆఫీసర్స్. వీళ్ళందరూ ఏంటంటే డిఎస్సి యొక్క ఆరోపణనో లేదా కుంభకోణాన్నో పక్కదో పట్టించడానికి ఈ 167 మంది జీవితాలతో ఆటలాడుకోవాలనేటువంటిది ఆలోచన చేస్తుంది. అసలు 167 మందిని ఎలా సెలెక్ట్ చేశారు? అసలు ఎంతమంది వచ్చారు అంటే 325 మంది వచ్చారు. ఆ 325 మంది ఎంత క్రీమీలు ఉన్నారో తెలుసండి. అందులో ఐఐటీలు ఉన్నారు, ఐఐఎంలు ఉన్నారు, బిఐటీలు ఉన్నారు. ఇంకా పోతే వాళ్ళలో సుమారు చాలా మంది సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు. ఆ 325 మందిలో సుమారు 16 మంది సివిల్ సర్వెంట్స్గా సెలెక్ట్ అయ్యారంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సర్వీసెస్లోకి వెళ్ళారు. ఇంత క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళకి అనేకమైనటువంటి టెస్టులు పెట్టారు సార్. జంబ్లింగ్ కానీ, ఫేస్